వ్యవస్థ అంటే లెక్కలేదు, పోలీస్ వ్యవస్థ అంటే భయమే లేదు. కోర్టు ఆర్డర్లు, పోలీసుల నిబంధనలు ఇద్దరు బలమైన నేతల మధ్య నలిగిపోతున్నాయి. ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజ్యమేలిన ఆ ప్రాంతంలో ఇప్పుడు రక్తపాతం పంథా మారిందేమో కానీ మిగిలినవన్నీ జరిగిపోతున్నాయి. లాఠీ లేచేలోపే రాళ్లొచ్చి పడతాయి. అక్కడ శాంతి కపోతం ఎగరాలంటే ప్రత్యేక న్యాయ వ్యవస్థ కావాల్సిందేనా? చట్టాలు, మూడు సింహాలు ఈ ఇద్దరు నేతల మధ్య బందీగా మారాయా? ఇంతకీ అదే ప్రాంతం, ఎవరా నేతలు? ప్రతి 40 కిలోమీటర్లకు మనం మాట్లాడే భాష మారుతుంది, యాస మారుతుంది. దశాబ్దాలు గడిచే కొద్దీ మనుషుల్లో మార్పు వస్తుంది, నాగరికతలో ఊహించని మార్పు కనిపిస్తుంది. కానీ ఆ ప్రాంతంలో మాత్రం దశాబ్దాలు గడిచినా అక్కడి నాయకుల పోకడల్లో మార్పు రాలేదు. ఒకప్పుడు ఫ్యాక్షన్ విజృంభించి రక్తపాతం జరిగిన ఆ ప్రాంతంలో ఇప్పుడు వేట కత్తులు విశ్రాంతి తీసుకుంటున్నాయే గాని అక్కడి నేతల తీరు మాత్రం మారలేదు. తాడిపత్రి ప్రాంతం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 100 కోట్ల విలువ చేసే పండ్ల తోటలున్న ప్రాంతం, సిమెంటుతో పాటు పలు రకాల పరిశ్రమలు ఉన్న ప్రాంతం. కానీ ఇవేవి బయట ప్రాంత ప్రజలకు తెలియవు. తాడిపత్రి అంటే ముందుగా గుర్తుకొచ్చేది కరడుగట్టిన ఫ్యాక్షన్ అనే పదమే. ఒకప్పుడు ఫ్యాక్షన్ వికటాట్టహాసానికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో తాలిబొట్లు తెగిపడ్డాయి. కుటుంబాలు నాశనమయ్యాయి. ఇందులో ముఖ్యంగా 2 కుటుంబాల మధ్య జరిగిన యుద్ధం ఈ ప్రాంతానికి నిద్ర లేకుండా చేసింది. జేసీ, కేతిరెడ్డి కుటుంబాల మధ్య కొన్ని దశాబ్దాలుగా పగలు ఉన్నాయి. ఇవి ఇప్పటికీ రావణ కాష్టంలా రగులుతూనే ఉన్నాయి. ఫ్యాక్షన్ పగలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సోదరుడు కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి కూడా బలయ్యారు. అయితే కాలక్రమంలో ఫ్యాక్షన్ ఈ ప్రాంతంలో కాస్త కనిపించకుండా పోయింది. చాలా గ్రామాల్లో మార్పు వచ్చింది. వ్యవసాయంపై దృష్టి పెట్టారు. రైతుల పిల్లలు చదువుల వైపు వెళ్లారు. కానీ నేటికి జేసీ, కేతిరెడ్డి కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు మాత్రం ఆగడం లేదు. ఫ్యాక్షన్ పంథా మారి ఉండొచ్చు. గతంలోలా మనుషులను చంపుకోవడం లేకపోవచ్చు, కానీ హింస మాత్రం ఆగడం లేదు. ఇక్కడ ఎప్పుడు ఎవరి ఇంటి మీద రాళ్లు పడతాయో తెలియదు, ఎవరి ఇంటిపై దాడి చేస్తారో తెలియదు, ఎవరి తలలు పగులుతాయో తెలియదు, ఎవరి వాహనాలకు నిప్పంటిస్తారో అంతు పట్టదు. గతం నుంచి నేటి వరకు ఇక్కడ పోలీసు వ్యవస్థ అన్నది నామమాత్రంగానే ఉందనేది చాలామంది అభిప్రాయం. ఇక న్యాయ వ్యవస్థ జోక్యం చాలా తక్కువగా కనిపించేది. అయితే కాలం మారే కొద్దీ పోలీసు వ్యవస్థ ఎవరు అధికారంలో ఉంటే వారికి చుట్టంగా మారిందనే అభిప్రాయం బలంగా ఏర్పడింది. గతంలో అనాగరికమైన చర్యలు ఉండేవి. ఏం జరిగినా బయట ప్రపంచానికి తెలియడం కష్టం. పోలీసులు కూడా గిరిగీసుకుని ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు చీమ చిటుక్కుమన్నా బయటి ప్రపంచానికి తెలుస్తుంది. పోలీసు వ్యవస్థ కూడా బలంగా మారింది. ఎవరైనా న్యాయ వ్యవస్థ ఆదేశాలను శిరసావహించాల్సిందే. కానీ ఇవన్నీ బయటి ప్రాంతాలకు వర్తిస్తాయేమో గాని మేం మాత్రం వాటికి అతీతమన్నట్టే ఉంటున్నారు తాడిపత్రి ప్రాంత నేతలు. ఎన్నికల తర్వాత ఏడాది కాలంగా పగలు సెగలతో రగులుతూనే ఉంది తాడిపత్రి. తన సొంత నియోజకవర్గంలోకి వెళ్లేందుకు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు 14 నెలలుగా బ్రేకులు పడుతున్నాయి. 2024 ఎన్నికల సమయంలో జరిగిన గొడవలతో జేసీ ఫ్యామిలీని, అటు పెద్దారెడ్డి ఫ్యామిలీని తాడిపత్రిలో అడుగు పెట్టకూడదంటూ కోర్టు ఆంక్షలు విధించింది. కొన్ని రోజులకు ఆంక్షలు ఎత్తివేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు అశ్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో జేసీ కుటుంబం తాడిపత్రిలో చక్రం తిప్పుతోంది. కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డికి మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఆయన ఎప్పుడు తాడిపత్రికి వెళ్లాలన్నా పోలీసులు అడ్డుకుంటూనే ఉన్నారు. శాంతి భద్రతల సమస్యల దృష్ట్యా మీరు తాడిపత్రికి వెళ్లకూడదంటూ పోలీసులు ఎప్పటికప్పుడు కేతిరెడ్డిపై ఆంక్షలు విధిస్తూ వచ్చారు. 1-2 రోజులు కాదు, 14 నెలలుగా ఇదే జరుగుతోంది. పోలీసుల బందోబస్తుతో పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకువెళ్లాలని హైకోర్టు ఆదేశాలిచ్చినా అది సాధ్యం కాలేదు. కోర్టు ఉత్తర్వులను పోలీసులు ఎందుకు అమలు చేయడం లేదంటే దాని వెనుక అసలు కారణం జేసీ ప్రభాకర్ రెడ్డి. కోర్టు అనుమతించినా తాను ఒప్పుకునేది లేదని జేసీ బహిరంగంగా చెబుతున్నారు. దీనికి కారణం గతంలో పెద్దారెడ్డి చేసిన పనులేనంటున్నారు. ఎమ్మెల్యే ఉండగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకెళ్లారు. జేసీ అనుచరులపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న జేసీ హుటాహుటిన తాడిపత్రికొచ్చే సమయానికి పెద్దారెడ్డి వెళ్లిపోయారు. అది మొదలు తాడిపత్రిలో నిత్యం ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది.
కేతిరెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా జేసీ ప్రధాన అనుచరుడు పొట్టి రవిను 5 ఏళ్ల పాటు జిల్లా బహిష్కరణ చేశారు. మరికొందరు నేతలపై కేసులు పెట్టారు, జైలుకు పంపారు. అవన్నీ ఇప్పుడు జేసీ గుర్తు చేస్తున్నారు. అప్పట్లో తాము కూడా కోర్టు ఆర్డర్లు తెచ్చుకున్నా, బెయిళ్లు తెచ్చుకున్నా అవి అమలు కాలేదంటున్నారు జేసీ. నేను లేనప్పుడు మా ఇంటికి వచ్చి గొడవ చేశావు, ఇప్పుడు నీ సొంత ఇంట్లోకి కాదు కదా, అసలు నియోజకవర్గంలోకి అడుగు పెట్టనివ్వనని తేల్చి చెబుతున్నారు. కోర్టు ఆదేశించిన పోలీసులు పాటించడం లేదంటూ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు పెద్దారెడ్డి. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈసారి క్లియర్గా ఆదేశాలు ఇచ్చింది. ఆగస్టు 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల లోపు అంటూ టైము, డేటు కూడా ఫిక్స్ చేసింది. అవసరమైతే అదనపు బలగాలను మోహరించి పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకువెళ్లాలని ఆదేశాలిచ్చింది. పెద్దారెడ్డి 5 వాహనాల కంటే ఎక్కువ కాన్వాయ్తో వెళ్లకూడదని హైకోర్టు నిబంధన పెట్టింది. అయితే ఇంత క్లియర్గా కోర్టు ఆదేశించినా మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది. జేసీ మరో కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో లా అండ్ ఆర్డర్ సమస్య అంటూ మళ్లీ పోలీసులు ఆపేశారు. తమకు కోర్టు ఆర్డర్ అంటే గౌరవం ఉన్నా శాంతి భద్రతలు అంతకంటే ముఖ్యమని తేల్చి చెబుతున్నారు. అందుకే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై పోలీసులు హైకోర్టుకు వెళ్లగా దానిపై స్టే విధించింది. దీంతో పెద్దారెడ్డికి ఈసారి కోర్టే బ్రేక్ వేసింది. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశాలు రెండు. కోర్టు ఇచ్చే ఆర్డర్లు ఎక్కడైనా చెల్లుతాయి, కానీ తాడిపత్రిలో కాదు. పోలీసు నిబంధనలు ఎక్కడైనా అమలవుతాయే కానీ ఆ ఫ్యాక్షన్ గడపలో మాత్రం కాదు. అధికారం ఉంది కాబట్టి జేసీ చెప్పిందే చట్టం, న్యాయంగా భావిస్తున్నారు. అప్పుడు పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చెప్పిందే సాగింది. ఇలా చట్టాలు, పోలీసులు ఈ ఇద్దరు నేతల మధ్య నలిగిపోతున్నారు. పోలీసులు భయం లేదు, కోర్టుల ఆదేశాలున్నాయనే ఆలోచన లేదు. తమ ప్రత్యర్థులను ఆపేందుకు ఏమైనా చేస్తారు. పైగా ఈ ఇద్దరు నేతలే ఇక్కడ వ్యవస్థలుగా మారారు. ఎక్కడైనా పార్టీ పిలుపునిస్తే 100 మంది రావడం చూస్తుంటాం, కానీ ఇక్కడ ఈ ఇద్దరు నేతలు పిలుపునిస్తే 100 మంది వస్తున్నారు. తాడిపత్రిలో ఇలాంటి పరిస్థితులు నిత్యకృత్యంగా మారాయి. ప్రజలు ఎవరి పనుల్లో వారు ఉన్నప్పటికీ ఈ ఇద్దరి మధ్య జరిగే పరిణామాలతో తాడిపత్రి ప్రాంతం పోలీసుల చట్రంలో ఉంటోంది. పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్ల చుట్టూ నిత్యం పోలీసులు మోహరిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రశాంతత రావాలంటే ప్రత్యేక న్యాయ వ్యవస్థ రావాలేమో, ప్రత్యేకమైన పోలీసు వ్యవస్థ ఉండాలేమో. తాడిపత్రి సమరానికి ముగింపు ఎప్పుడూ ఆ ఇద్దరు నేతలే సమాధానం చెప్పాలి.